మల్లన్న గారు పదవి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మాట్లాడండి అని చెప్పి రావు రామన్ ఈ రాముకి ఏం తెలియదు. నేను పోతే ఎవర్రా పోయాడ మాట్లాడేటాడు కనీసము. నేను ఒక్కరిని ఉన్నా కాబట్టి మండల్లో ఈ ప్రభుత్వం పైన అంత ఒత్తిడి ఉంది. ఇక ఈయన కూడా రాజీనామా చేసి ఇంట్లో పంటే ఈయన ఇంట్లో పంటాడు, రామ్ పోయి ఇంట్లో పంటాడు, ఈయన పోయి ఇంట్లో పంటాడు, నిమ్మలంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు అగో పాపం వాళ్ళ బాధ వాళ్ళ చూడు, వాళ్ళకు వచ్చిపోతలేదు ఇక తీన్మార్ మల్లని సత్యరెడ్డి సతీష్ రెడ్డి ఎస్ మాకు ఉన్నట్టే బీసీలకు సప్లాన్ ఉండవలసిందే. ఇస్తా అన్నటువంటి సన్నాసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇస్తా అన్న బీసీలకు సప్లాన్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిన సన్నాసులారా, ఏది మా సప్లాను, ఏది మా బీసీ సప్లాన్ అని అడుగుతా ఉన్నాం. 162% ఉన్న ప్రజలకు 10 ఏళ్లలో 40,000 కోట్లు ఖర్చు పెట్టింది, 25,000 కోట్లు. మరి ఎవరు తింటుండు? ఎస్సీ ఎస్టీ బీసీల సొమ్ము ఎవరు తింటా ఉండు? బీసీ ఎస్సీ ఎస్టీల సొమ్ము ఎవరు తింటా ఉండు? మీరు మెక్కుకుంటా, మీరు తినుకుంటా, మాకేదో నిజంగా మీరు మాకు మంచి చేసినంటే ఓకే. ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రాజకీయ పార్టీ, ఇప్పుడు మాది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక మేము అంటాం ఇంకా బీసీలను అంటే చూస్తూ ఊరుకోవడానికి లేము, పండబెట్టి నార జీరినట్టు జీరుతాం. అర్థమైందా? బీసీల తెరవస్తే